నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే పథకాలను ఉపయోగించుకుని వాటి ద్వారా నిధులు రాబట్టుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుంటుంది. పైగా కూటమి సర్కారు, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ అన్న తర్వాత ఈ జోరు మరీ పెరుగుతుంది. ఇప్పుడు కొత్తగా పర్వతమాల పరియోజన అని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్ను ఉపయోగించుకోవడం ద్వారా రోప్వే ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడానికి అడుగులు వేస్తుంది. ప్రధానంగా విజయవాడ అంటే అమరావతికి కీలకమైనటువంటి ప్రాంతంగా భావించేటువంటి ఇంద్రకీలాద్రి వేదికగా, అమ్మవారి గుడి కనకదుర్గమ్మ గుడి వేదికగా ఒక రోప్వే ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ప్రొసీజర్ని ఏపీ ప్రభుత్వం మొదలుపెట్టింది. ముఖ్యంగా అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిటెడ్ అంటే అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ కింద మరొక వ్యవస్థను పెట్టారు. ఏపీసీఆర్డీఏ, ఏడీసీఎల్ కాకుండా ఈ ఏజీఐసీఎల్ ఈ కార్పొరేషన్ ద్వారా ఇప్పుడు కొత్తగా ఈ పరియోజన ప్రాజెక్టుకి సంబంధించి పర్వతమాల పరియోజన ప్రాజెక్ట్ అంటే విజయవాడ నుంచి భవానీ ఐలాండ్కి రోప్వేలు వేసేటువంటి ప్రాజెక్ట్ని చేపట్టాలని నిర్ణయించింది. అంటే కొద్ది రోజుల తర్వాత అంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత దాదాపు ఒక 2-3 ఏళ్ళు అనుకున్నా కానీ, అంచనా వేసుకొని చూసినా కానీ విజయవాడ బస్ స్టాండ్కి వచ్చేటువంటి ప్రయాణికులు, యాత్రికులు నేరుగా అమ్మవారి దర్శనానికి గుడిపైకి వెళ్ళిపోయే విధంగా ఈ రోప్వేని డిజైన్ చేయడం దీని ప్రత్యేకత. ఒకసారి చూద్దాం ఆ డీటెయిల్స్. ఈ ప్రాజెక్టుకి మొత్తం కూడా ఒక 750 కోట్ల రూపాయలు అంచనా వేస్తున్నారు. ఇది అమరావతి విజయవాడ రోప్వే కారిడార్ కింద డిక్లేర్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఓపెన్ టెండర్ నోటిఫికేషన్ని ఏజీఐసీఎల్ అనౌన్స్ చేసింది. ఇది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, దీన్ని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ కన్సల్టెన్సీ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, బిడ్ డాక్యుమెంట్స్, ఆర్ఎఫ్పి అండ్ సిఏ ఎక్సెట్రా ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ రోప్ వే ఫ్రమ్ విజయవాడ బస్ స్టాండ్ టు భవానీ ఐలాండ్ కనెక్టింగ్ కనకదుర్గ టెంపుల్, భవానీ ఐలాండ్, పున్నమి ఘాట్. ఇదంతా పీపీపీ మోడల్లో చేసేటువంటిది. ఇది ఆంధ్రప్రదేశ్లో లొకేషన్ వచ్చేసి ఈ 2 లొకేషన్స్ని ఇక్కడ ఐడెంటిఫై చేశారు. ఈ జోన్లో వస్తుందన్నమాట. దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు వీళ్ళు అడిగింది ఏంటంటే కంప్లీట్ స్టడీ చేయాలి. జియో టెక్నికల్ స్టడీ దగ్గర నుంచి మొత్తం అక్కడ జాగ్రఫీ ఏ విధంగా ఉంది, దాన్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఇదంతా స్టడీ చేసి ఇవ్వాలి. దీనికి ఇచ్చినటువంటి టైం లైన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. వీళ్ళని తొందరగా దీన్ని కంప్లీట్ చేయాలనేటువంటి ఆవేశంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మనం చూస్తే ఇది విజయవాడ బస్ స్టాండ్ నుంచి దీన్ని కనెక్ట్ చేస్తాను అనమాట. ఒకసారి మనం జాగ్రఫీ కూడా చూద్దాం. ఇది విజయవాడ బస్ స్టాండ్కి సంబంధించినటువంటి విజయవాడ మొత్తం కూడా నదులు, కాలువల సంగమంగా కనిపిస్తుంది. మీకు చూస్తే చూడండి, రోడ్ల కంటే కూడా కాలువలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇటొక కాలువ, ఇటొక కాలువ, ఇటొక కాలువ, ఇట్లా మొత్తం అన్ని కాలువలు. ఇదేమో కృష్ణా నది. సో ఇట్లా కనిపిస్తుంది విజయవాడ నగరం. దీనికి సంబంధించి బస్ స్టాండ్, ఈ ప్రాంతంలో బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్ తర్వాత దాన్ని ఒక్కసారి మనం ఇది జూమ్ చేసి చూస్తే కనుక ఈ జంక్షన్ పాయింట్ అంతా కూడా బస్ స్టాండ్ ఏరియా అని చెప్పని అంటారనమాట. సో ఈ బస్ స్టాండ్ ఏరియా నుంచి కనెక్టివిటీకి ప్లాన్ చేస్తున్నారు. ఇంద్రకీలాద్రి కొండ, ఇది అమ్మవారి టెంపుల్, బస్ స్టాండ్ ప్రాంతం ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడ భవానీ ఘాట్ ముఖ్యమైనటువంటి ఘాట్ అనమాట. అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ స్నానం చేసి వెళ్ళడం భక్తులు అనేది ఆనవాయితీగా ఉంది. సో అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ లోపలగా ఉన్నటువంటి భవానీ ఐలాండ్ అనమాట. ఈ భవానీ ఐలాండ్ వరకు ఈ నెట్వర్క్ని, ఈ రోప్వే నెట్వర్క్ని డెవలప్ చేయాలని చెప్పని భావిస్తున్నారు. దానికి సంబంధించే టెండర్స్ని ఫ్లోట్ చేశారు. అంటే ఆర్ఎఫ్పి అనమాట, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫ్లోట్ చేశారు. కన్సల్టెన్సీ సంస్థను ఫస్ట్ నియమిస్తారు. నియమించిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన టైం లైన్ ప్రకారం వాళ్ళు ఫీల్డ్ స్టడీస్ అన్నీ చేసి మ్యాక్సిమం 1 రోజుల్లో ఈ నివేదికలన్నీ సమర్పిస్తారు. దాన్ని బట్టి దానికి సూటబుల్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి సంస్థల్ని బిడ్డింగ్కి పిలుస్తారు. ఆ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అవుద్ది, పనులు మొదలవుతుంది. అంటే ఇవన్నీ కంప్లీట్ చేయడానికి మ్యాక్సిమం 3 నెలల లోపు దీన్ని పూర్తి చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని సంకల్పాన్ని తీసుకునే ఎస్విఆర్ శ్రీనివాస్ గారు దీనికి నేతృత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ అందరికీ తెలిసినటువంటిదే. ఏజీఐసీఎల్ అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పని ఒక సంస్థను పెట్టారు. ఆ సంస్థకి ఇచ్చినటువంటి టార్గెట్ ఒకసారి చూద్దాం. మనం మిగతా ఎస్టిమేషన్స్ చూస్తే కనుక కాస్ట్ ఎస్టిమేషన్ వచ్చి 750 కోట్లు అవుతుందని చెప్పని భావిస్తున్నారు. లెంత్ వచ్చి 3.3 కిలోమీటర్లు, 3.3 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది. అలానే టూరిజం అర్బన్ ట్రాన్స్పోర్ట్ ఇంటిగ్రేషన్ పేరుతో పీపీపీ మోడల్లో దీన్ని నిర్మించాలని చెప్పని భావిస్తున్నారు. విజయవాడ బస్ స్టాండ్ నుంచి కనకదుర్గ టెంపుల్కి, కనకదుర్గ టెంపుల్ నుంచి భవానీ ఘాట్, భవానీ ఘాట్ నుంచి భవానీ ఐలాండ్కి ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ టూరిస్ట్ పర్పస్లో కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్పినారు. మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఆల్రెడీ చూసాము. ఇన్సెప్షన్ ఆఫ్ రిపోర్ట్ ఓన్లీ 1 వీక్
దీన్ని నివేది ఇవ్వడానికి ఒకే ఒక వారం రోజులు సమయం ఇచ్చారు. అలాగే డ్రాఫ్ట్ డిపిఆర్ ఇవ్వడానికి 3 వారాలు సమయం ఇచ్చారు. డిపిఆర్ 1 వీక్ అంటే రివ్యూ తర్వాత 1 వీక్లో ఫైనల్ డిపిఆర్ ఇవ్వాలి. ఆర్ఎఫ్పి అండ్ పీపీపీ కన్సెషన్ డాక్యుమెంట్స్ ఫైనల్ స్టేజ్లో తీసుకోవాలని చెప్పారు. అలానే విజన్ ఏంటంటే మోడర్న్ అర్బన్ మొబిలిటీ సిస్టమ్స్ని తీసుకురావడం. కన్సల్టెంట్కి ఇచ్చేటువంటి స్కోప్ ఆఫ్ వర్క్ కూడా ఒకసారి మనం చూద్దాం. ఫీల్డ్ సర్వేస్, ఫీజిబిలిటీ స్టడీస్, రూట్ అలైన్మెంట్ అండ్ స్టేషన్ ప్లానింగ్, ప్యాసింజర్ డిమాండ్ అండ్ ట్రాఫిక్ స్టడీస్, ఫైనాన్షియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మోడల్స్, టికెట్ ప్రైసింగ్ స్ట్రాటజీ, టెక్నికల్ డిజైన్ ఆఫ్ రోప్వే, జియో టెక్నికల్ సర్వేస్ అండ్ క్లియరెన్సెస్, అలానే పీపీపీ స్ట్రక్చరింగ్ కన్సెషన్ అగ్రిమెంట్స్, ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి అన్నమాట. దీని స్కోప్ ఆఫ్ వర్క్లో వస్తాయి. కాబట్టి ఏజేసీఎల్ ఆధ్వర్యంలో ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు. ఒక మోడల్ ఇది వర్కౌట్ అయితే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఒక 5-6 రోప్వేలకు సంబంధించినటువంటి ప్రపోజల్స్కి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇది ఫస్ట్ అమరావతిని ఇంటిగ్రేట్ చేసేటువంటి రోప్వే ప్రాజెక్ట్ అవుతుంది. ఇది ఓకే అయితే రాజమండ్రి దగ్గర, కోటప్పకొండ దగ్గర, అలానే గండికోట దగ్గర ఇవన్నీ చోట్ల కూడా రోప్వేలు తీసుకురావాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కేంద్ర ప్రభుత్వం రోప్వే ప్రాజెక్ట్ను ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్గా తీసుకొచ్చింది. మోడర్న్ టూరిజం సిస్టంలో ఇది కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పని ఆలోచిస్తుంది. అందుకనే అయోధ్య టెంపుల్ దగ్గర కూడా ప్లాన్ చేస్తున్నారు. వారణాసిలో ప్లాన్ చేశారు ఆల్రెడీ. దానికి సంబంధించినటువంటి వర్క్స్ నడుస్తున్నాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో పర్వతమాల పరియోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ రోప్వే సిస్టమ్స్ని తీసుకొస్తుంది. కాబట్టి ఫండింగ్ వైపు నుంచి చూస్తే పీపీపీ మోడల్ కాబట్టి 20-40% కేంద్ర ప్రభుత్వం ఫండ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది. ప్రైవేట్ పార్టీ మిగతాదంతా కూడా డెవలప్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ ప్రాజెక్ట్ను ఉపయోగించుకోవడం ద్వారా ఏపీలో టూరిజం స్పాట్స్ని ఇంక్రీజ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో మొదటి అడుగు ఈ ఇంద్రకీలాద్రి, విజయవాడ ఇంద్రకీలాద్రి, భవానీ ద్వీపం వీటిని ఇంటిగ్రేట్ చేసేటువంటి ప్రాజెక్ట్ పైన స్టడీని ప్రారంభించింది.